హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. దేశానికి సేవ చేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీటింగ్ చేయబోతున్నారనే వార్త అయితే బయటకు వస్తుంది. అసలు ఏంటిది? మీరు అడిగినటువంటి ప్రశ్న అయితే నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తేవడం కోసము, అంటే ఇక్కడ రాష్ట్ర ప్రగతి కోసమో లేకపోతే ఈ సివిల్స్ పాస్ అయ్యి అతి కష్టం మీద దేశంలో అతి కొంతమంది పాస్ అయ్యేటువంటి అర్హత ఉన్నటువంటి వీళ్ళు దేశానికి సేవ చేస్తాము అని ప్రమాణం చేసి వచ్చినటువంటి వీళ్ళు ఎలాంటి వారిని అధికారంలోకి తేవాలి అని చెప్పేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి, కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తల మధ్య విద్వేషము విషము ఎలా చిమ్మాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఆయన యొక్క పార్టీ పైన సింపతి ఎలా క్రియేట్ చేయాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అధికారంలోకి తేవాలి, ఈ యొక్క అన్నిటి విషయాలపైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారో, అది రిటైర్డ్ అవ్వచ్చు, వర్కింగ్ అవ్వచ్చు, ఒక చోట హైదరాబాద్ మహానగరంలో మీటింగ్ అయ్యారు, మీటింగ్ పెట్టారు. ఇది ఇంటెలిజెన్స్కి కూడా, ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కి కూడా ఒక నివేదిక రావడం జరిగింది దీనిపైన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ అంటే ఇప్పటి నుంచి వచ్చే ఎలక్షన్ లోపల ఏదేని అనర్థం జరిగినా కూడా రాష్ట్రంలో అది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీటింగ్ వల్లనే అవ్వచ్చు అనేది అయితే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు బలంగా నమ్ముతున్నారండి. అట్లా ఎందుకండి ఇలాగ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు అధికారం కూడా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు అంతా మరి పనిగట్టుకుని ఒక మీటింగ్ పెట్టి హైదరాబాద్లో అంటే వాళ్ళకి ఏమన్నా చేరాల్సిన చేరుతున్నాయంటారా, లేదంటే ఏం లాభం వల్ల? ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఉన్నారండి, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళు ఏమి ప్రమాణం చేసి వచ్చారండి? దేశానికి సేవ చేయడం, సేవ చేస్తాము, మా ప్రాణాలు ఒడ్డైనా మా తెలివితేటలు సామర్థ్యత నైపుణ్యం అన్నీ రాష్ట్ర సేవ దేశ సేవ కోసం నథింగ్ బట్ ఆ దేశంలో రాష్ట్రాలు మూకుమ్మడిగా ఉంటాయి కాబట్టి మరి అలాంటి దేశ సేవ చేస్తామని ప్రమాణం వచ్చినటువంటి ధనుంజయ రెడ్డి గారు కూడా ఒకరే కదా. ఈరోజు ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా ప్రమోషన్ ఇచ్చారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అంటే అతనికి ఏదో చేస్తాడనే కదా. ఎవరికి చేస్తాడు? అది దేశానికి కాదు, వ్యక్తుల సేవ, వ్యక్తుల భజన, వ్యక్తిగత స్వలాభం, ధనార్జన కోసం చేస్తారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చండి. అంటే ఇక్కడ నేను స్పష్టంగా చెప్తా ఉండేది ఏంటంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు బలైపోయారు. మరలా డిప్యూటేషన్ పైన తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానేమైనా పెట్టారా లేదా? పెట్టుకున్నారా లేదా సీఎంఓ దాంట్లో? మరి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తానే అలాంటి వారిని దూరం పెట్టారా లేదా? అంటే ఎలా ఉంది ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి వారు కేవలం రాజకీయ నాయకుల భజన, వ్యక్తి స్వామి భక్తి, అంటే దేశం కోసం భక్తి కంటే దేశభక్తి కంటే స్వామి భక్తి ఎక్కువైపోయింది. ఎవరైతే మనకు కలెక్టర్గా ప్రమోషన్ ఇస్తాడా, మరి మంచి హోదాల్లో వివిధ స్థాయిల్లో ఎవరైనా ప్రమోషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా, వారిని బట్టి ఈ విధంగా ప్రమోషన్ ఇస్తే రాజకీయ నాయకులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను చెడగొడుతున్నారనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, అసలు ధనుంజయ రెడ్డి గారి విషయంలో అతను గ్రూప్ 1 ఆఫీసర్ అయితే డిప్యూటేషన్ పైన హైదరాబాద్కి తెచ్చి హైదరాబాద్లో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో 7 నుంచి 8 ఏళ్ల పాటు సర్వీస్ కొనసాగించినటువంటి ధనుంజయ రెడ్డి గారు ఆ ఒక క్లాసును పట్టుకొని డిప్యూటీ డైరెక్టర్ హోదాలో 7 నుంచి 8 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా తీసుకోవచ్చు. మామూలుగా 100%లో 85% వారు అంటే రెవెన్యూ శాఖ వారు ఉంటారు కదా, మిగిలిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళని, వీళ్ళు ఈ గ్రూప్ 1 ఆఫీసర్లని తీసుకోవాలి అంటే మ్యాక్సిమం రెవెన్యూ శాఖ వారిని కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా తీసుకుంటారు 85%. మిగిలిన 15% 2-3 శాఖలకు సంబంధించి తీసుకుంటారు. ఈ మిగిలిన 15% ఉన్నటువంటి వాళ్ళకి మౌలిక పరీక్ష, ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా ఉంటాయండి, రెవెన్యూ శాఖ వారికి ఉండవు. కానీ ఈ ధనుంజయ రెడ్డికి కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా ఆ ఒక క్లాజును పట్టుకొని ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు అతను చేసినటువంటి తతంగం ఏందండి? ఒక అధర్మం వైపు నడిచినటువంటి వ్యక్తి, ఒక అన్యాయం వైపు నడిచినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పురుషుల యొక్క లివర్లు దెబ్బతినడానికి ధనుంజయ రెడ్డి కారణమా కాదా? మరి ఆడవారి ఆర్థిక మూలాలు దెబ్బతినడానికి కారణమా కాదా? మరి 400 కోట్ల రూపాయల బంగారం కూడబెట్టారు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంట్లో బయటపడ్డం. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఇది ఏపీలోనేనా అంటే యథా రాజా తదా ప్రజ అన్నారు. మరి రాజు ఎటువంటి వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు సేవకులు
దేశానికి సేవ చేస్తామంటే దేశ సేవకులే, అది రాష్ట్రానికైనా దేశానికైనా. మరి ఆ సేవకులు ఏం చేశారండి? స్కాముల్లో ఇరుక్కుంటున్నారు. దీనివల్ల నెక్స్ట్ జనరేషన్లో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడానికి ముందుకు వస్తారండి? లేదు. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు? అంటే నేను ఇక్కడ అందరిని అనట్లేదు, అంటే ఒక వ్యక్తి చేసినటువంటి, ఒక చీడ పురుగు చేసినట్టు, అంటే ఇప్పుడు పంటకు ఒక పురుగు అనేది చాలండి మొదలవ్వడానికి, దాంతోపాటు ఎన్ని చేరతాయి ఒక పంటను నాశనం చేసినప్పుడు? అంటే నేను అదే తరహాలో చెప్తా ఉన్నా. మరి ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ఘనకార్యాలు వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే కేంద్ర సర్వీస్లోకే కదా వచ్చేది, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే కదా వచ్చేది. మరి మోడీ గారి యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? వీరిపైన నిఘా ఎందుకు ఉంచట్లేదు? ఈ విధంగా రాష్ట్రంలో అరాచక శక్తులు, మొన్న మోడీ గారు మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఎక్కడ గన్నవరం దగ్గరికి వచ్చినప్పుడు పక్కన పైప్ లైన్లు పేలాయి లేదా? ఎలా పేలాయి? అంటే మోడీ గారికి కూడా ఏదో ఒక రోజు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాంగ్ ఫీడ్ ఇచ్చేసి రాష్ట్రం మళ్ళా మూలాలు దెబ్బతినడానికి ప్రధాన కారకులు అవుతున్నారు. ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దేశ ఆర్థిక ప్రగతికి ఇప్పుడు ఈ రోజు ఉన్నారండి. ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ, అతను ఒక రిటైర్డ్ డీజీపీ, ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. రాజేంద్ర కుమార్ గారు అని చెప్పేసి ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సేవలు అందిస్తున్నాడు రాష్ట్రానికి? రిటైర్డ్, అతను కూడా రిటైర్డ్ డీజీపీ. మరి డీజీపీ అంటే ఏ ఆఫీసర్ అండి? మరి ఎక్కడ పని చేశాడండి? దేశ సరిహద్దుల్లో. దేశభక్తి ఉన్నవారిని ఎలా ఉపయోగించుకోవాలి, దేశానికి సేవ చేస్తామని ప్రమాణం చేసినటువంటి వ్యక్తులని ఎలా ఉపయోగించుకోవాలి దేశ అభివృద్ధికి అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓగా పెట్టి రాజేంద్ర కుమార్ గారిని. అంటే నేను ఎలా చెప్తున్నానంటే, ఒక ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గ్రూప్ 1 ఆఫీసర్ని కన్ఫౌండ్ ఐఏఎస్గా చేసి లిక్కర్ స్కామ్లో పెంచి పోషించి ఈరోజు అతనే తన జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణమయ్యాడు. మరి అదే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే రాజేంద్ర కుమార్ గారు ఏ స్థాయిలో కూర్చోబెట్టారండి? గౌరవప్రదమైనటువంటి స్థానము, 10 మందికి సేవ చేసేటువంటి అవకాశము, 10 మంది పేదలకి సేవ చేసేటువంటి అవకాశం కల్పించారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్టీ భువనేశ్వర్ మేడం గారు. సరైన నాయకుడు ఎలా ఉండాలో ఒకసారి చూపించారు. అంటే నేనేమంటున్నానంటే, యథా రాజా తథా ప్రజ అని అన్నా. ఈ నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలవనీయవు. సో ఈ నడమంత్రపు సిరి అంటే ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు, నరం మీద పుండు అంటే లిక్కర్ స్కాము. నిలిచాయా? ఈరోజు మునిగిపోయారు వైకుంఠపాళ్యంలో. మరి ఇప్పుడు ఈరోజు ఏం చెప్తారు సమాజానికి? ఏం చెప్తారు? ఇండియన్ పోలీస్ సర్వీస్, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నాము, అతను ఒక ఐపీఎస్ ఆఫీసరు. వైఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కాస్త వైఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నారు. అంటే కేవలం వ్యక్తుల కోసమే పనిచేసేటువంటి వ్యక్తులుగా తయారైపోతున్నారు, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి అటువంటి వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అధికారులకు గౌరవం ఇస్తారు అంటే, వాళ్ళు ఎంతో కష్టపడి ఆ సర్వీస్కి వస్తారు. దేశంలో అతి కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తూ ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరిని ఎలా పెట్టాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసునా? మరి తెలిసింటే లిక్కర్ స్కామ్ ఎందుకు జరిగింది? సో మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? పరిష్కారం ఏంది లేదండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే నేను ఖచ్చితంగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.